హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఇస్లాం మత ఆవిర్భావం గురించి మనము చర్చించాము. మరి ఇస్లాం మతం ఆవిర్భవించిన తర్వాత భారతదేశానికి ఇస్లాం మతం ఏ విధంగా వ్యాప్తి చెందింది, ముస్లింలు భారతదేశం మీద ఏ విధంగా దండయాత్రలు చేసి ఆ తర్వాత కాలంలో ఆక్రమించుకున్నాను అనేటువంటి విషయాల గురించి ఈ క్లాస్లో మనము చర్చిద్దాము. మనం గత క్లాసులో ఇస్లామిక్ 622వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త మక్కా నగరాన్ని వదిలి మదీనా నగరానికి వచ్చాడని చెప్పుకున్నాము. ఈ మక్కా నగరాన్ని వదిలి మదీనా నగరానికి రావడము ఒక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కింద ముస్లింలు పరిగణిస్తారు. దీన్ని హిజ్రీ అని చెప్పి అంటారు. ఈ రోజు నుంచే ముస్లిం క్యాలెండర్ అనేది ప్రారంభమైంది. ఈ కాలాన్ని హిజ్రీ శకము అని చెప్పి అంటారని కూడా చదువుకున్నాం. నెక్స్ట్ 630వ సంవత్సరంలో ఈ యొక్క మక్కాని ఆక్రమించారు. ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త అనుచరులు మక్కాని ఆక్రమించారు. దాంతో ఈ మక్కా మదీనాతో కలిపి ఒక ఇస్లామిక్ స్టేట్ అనేది ఏర్పడింది అనే విషయం నిన్న గత క్లాస్లో చదువుకున్నాం మనం. ఇస్లామిక్ స్టేట్ అంటే ఇస్లామిక్ రాజ్యం అన్నది ఏర్పడింది. అతి తక్కువ కాలంలోనే ఈ ఇస్లామిక్ స్టేట్ అన్నది ప్రపంచవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. అంటే ఈ ఇస్లామిక్ రాజ్యము మక్కా మదీనా కేంద్రంగా ప్రారంభమైనటువంటి యొక్క ఇస్లామిక్ రాజ్యము అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈ యొక్క రాజ్యము విస్తరించింది. ఈ క్రమంలో భారతదేశానికి ఈ యొక్క ఇస్లామిక్ రాజ్యము ఏ విధంగా వ్యాపించింది అనేటువంటి విషయం గురించి మనము చర్చిద్దాము. ముందుగా భారతదేశానికి ఈ యొక్క ఇస్లాం రాజ్యం ప్రారంభమైన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు రాజ్యం ఏర్పడడానికి ముందుగా ఈ యొక్క తొలి మధ్యయుగ కాలంలో 3 ముస్లిం దండయాత్రలు అనేవి భారతదేశం మీద జరిగాయి. అందులో మొదటగా మహమ్మద్ బిన్ కాసిం. ఈ యాదృచ్ఛికమైనటువంటి విషయం ఏంటంటేనండి, ఆ 3 పేర్లు కూడా మహమ్మదే. ఇతని పేరు మహమ్మద్ బిన్ కాసిం. బిన్ అంటే ఏంటంటే కుమారుడు, కాసిం యొక్క కుమారుడు మహమ్మద్. ఇతను తొలి దండయాత్ర 712 ఏడీలో జరిగిందండి. భారతదేశం మీద తొలి ముస్లిం దండయాత్ర 712 ఏడీలో జరిగింది. ఇతను అరబ్బు దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈ అరబ్బు అంటే భారతదేశం మీద తొలిసారి దండయాత్ర చేసింది ఎవరు అనంటే అరబ్బులు. భారతదేశం మీద తొలి దండయాత్రలు చేసింది అరబ్బులు. ఇతను అరబ్బు దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను 712వ సంవత్సరంలో సింధ్ ప్రాంతంపై తన తొలి దండయాత్రను చేశాడు. భారతదేశం మీద తొలి దండయాత్ర చేసింది మహమ్మద్ బిన్ కాసిం 712 ఏడీలో. ఇతను అరబ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అసలు దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చూడండి. అంటే జస్ట్ ఊరిని నేను ఇండియా మ్యాప్ వేస్తాను అనేది ఇండియా మ్యాప్ ఏం కాదు, ఊరిని జస్ట్ మీ అవగాహన కోసం. ఇది శ్రీలంక అండి, శ్రీలంక. ఇదంతా కూడా మధ్య ఆసియా ప్రాంతం, ఇది ఆఫ్రికా ఖండం. జస్ట్ ఒక అవగాహన కోసం. ఈ కాలంలో ఖలీఫా వాలిద్ వన్ ఈ మహమ్మద్ బిన్ కాసిం సింధును దండయాత్ర చేసేటువంటి కాలంలో ఖలీఫా ఎవరు అంటే వాలిద్ వన్. ఈ వాలిద్ వన్కి శ్రీలంక రాజు కొన్ని విలువైనటువంటి కానుకలు ఇచ్చి పంపిస్తున్నాడు. ఈ విలువైన కానుకలతో బయలుదేరినటువంటి ఈ నౌకని దెబాల్, సింధు ప్రాంతం ఆధీనంలో ఉన్నటువంటి దెబాల్ అనేటువంటి రేవుపట్నం దగ్గర కొంతమంది సముద్రపు దొంగలు ఆ కానుకల్ని దొంగతనం చేశారు. శ్రీలంక నుంచి ఖలీఫాకి వెళుతున్నటువంటి కానుకలతో కూడుకున్నటువంటి నౌకని దెబాల్ ఓడరేవు ప్రాంతంలో కొంతమంది సముద్రపు దొంగలు ఆ యొక్క ఓడని దొంగతనం చేశారు, ఆ యొక్క సంపదని దొంగతనం చేశారు. దీంతో అప్పటి ఖలీఫా గవర్నర్ అయినటువంటి అల్ హజజ్ ఈ అల్ హజజ్ ఏం చేశాడంటే, ఈ సింధును పాలిస్తున్నటువంటి దాహీర్ అనేటువంటి హిందూ రాజు, ఇతను చర్చి వంశానికి చెందినటువంటి బ్రాహ్మణుడు.
ఇతనికి ఒక లేఖ రాశాడు. ఏమని లేఖ రాశాడంటే, నీ ఆధీన ప్రాంతంలో ఉన్నటువంటి రేవు పట్టణం దగ్గర దొంగతనం జరిగింది కాబట్టి దానికి నువ్వు బాధ్యత వహించి తిరిగి నష్టపరిహారాన్ని చెల్లించాలి అని చెప్పి ఈ అల్హజాజు ఈ దాహిర్కి ఒక లేఖను రాయడం జరిగింది. దానికి దాహిర్ సమాధానంగా, నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నేనెందుకు చేస్తానని చెప్పి తిరిగి ఇతనికి రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. దాంతో ఈ అల్హజాజ్ తన మేనల్లుడైనటువంటి మహమ్మద్ బిన్ కాసిమ్ని సింధ్ పైకి దండయాత్రకు పంపించాడు. మహమ్మద్ బిన్ కాసిమ్ని సింధు పైకి దండయాత్రను పంపించాడు. ఈ దండయాత్ర 712 ఏడీలో జరిగింది. ఈ విషయం గురించి మనకు సమాచారం ఇస్తుంది ఏంటంటే, అబూబాకర్ అనేటువంటి రచయిత రాసినటువంటి చర్చ్నామా అనేటువంటి గ్రంథంలో ఈ చర్చ్నామా అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క సమాచారము ఉన్నది. సింధు ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా 712వ సంవత్సరంలో మహమ్మద్ బిన్ కాసిం ఆక్రమించాడు. ఈ దాహిర్ను చంపి అక్కడ సింధు ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. భారతదేశం మీద జరిగినటువంటి తొలి దండయాత్ర అరబ్బులు చేశారు, అది మహమ్మద్ బిన్ కాసిము చేశాడు. ఈ దాని గురించి మనకు సమాచారం ఇస్తున్నటువంటి గ్రంథం ఏంటంటే, అబూబాకర్ రాసినటువంటి చర్చ్నామా అనేటువంటి గ్రంథం మనకి సమాచారము ఇస్తుంది. ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి యొక్క అరబ్బులు గుజరాత్ ద్వారా భారతదేశంలోకి చొరబడాలని చెప్పి, భారతదేశంలోకి ప్రవేశించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ గుజరాత్ ప్రాంతాన్ని ఆ కాలంలో పరిపాలిస్తున్నటువంటి కళ్యాణి చాళుక్యులు, అదేవిధంగా రాష్ట్రకూటుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదురవటం, సమర్థవంతంగా ఈ కళ్యాణి చాళుక్య రాజులు అదేవిధంగా రాష్ట్రకూటులు ఈ సింధు ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి అరబ్బుల్ని తరిమి కొట్టగలిగారు. దాంతో కొంతకాలం పాటు ఈ యొక్క మహమ్మద్ బిన్ కాసిం చెందినటువంటి వాళ్ళు అతను అక్కడ జునైదీ అనేటువంటి ఒక అధికారిని పెట్టాడు. ఈ దాహిర్ని రేవార్ లేదా బ్రాహ్మణాబాద్ యుద్ధంలో ఓడించాడు, చంపివేశాడు. కొంతకాలం పాటు ఈ అరబ్బులు ఈ యొక్క సింధు ప్రాంతం నుండి తర్వాత తిరిగి వెళ్ళిపోయారు అన్నమాట. అంటే 712లో అరబ్బులు భారతదేశం పైన దండయాత్ర చేసి భారతదేశంలో ప్రవేశించాలని అనుకున్నప్పటికీ ఆనాటి కాలంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఈ యొక్క కళ్యాణి చాళుక్య రాజులు రాష్ట్రకూటుల వల్ల వాళ్ళ యొక్క ప్రయత్నం అన్నది విఫలమైంది. దాంతో అరబ్బులు కొంతకాలం పాటు సింధులో ఉండి తిరిగి వెళ్ళిపోయారు. అరబ్బుల దండయాత్ర ఫలితాలు ఇవ్వనటువంటి విజయము. అరబ్బుల దండయాత్ర ఫలితాలు ఇవ్వనటువంటి విజయము అని చెప్పింది ఎవరు అని అంటే లేన్పూల్ మహాశయుడు అండి. ఫలితాలు ఇవ్వని గొప్ప విజయము అన్నది ఎవరు అని అంటే లేన్పూల్ మహాశయుడు. ఈ లేన్పూల్ మహాశయుడు ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. అంటే ఏంటంటే, అరబ్బుల దండయాత్ర భారతదేశం పైన ఫలితాలు ఇవ్వనటువంటి విజయము అని చెప్పి మనకి సమాచారము ఇచ్చాడు. ఇది తొలి దండయాత్ర మహమ్మద్ బిన్ కాసిం చేశాడు. నెక్స్ట్ తర్వాత ఒక 300 సంవత్సరాలకి భారతదేశం మీద దండయాత్ర చేసినటువంటి రెండవ ముస్లిం ఎవరు అని అంటే మహమ్మద్ గజనీ. రెండో వ్యక్తి మహమ్మద్ గజనీ. ఈ మహమ్మద్ గజనీ 1000వ సంవత్సరం దగ్గర నుంచి 1007 నుంచి 1027 వరకు దాదాపుగా 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఇతను మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి గజనీ అనేటువంటి ప్రాంతానికి పాలకుడు. ఇతను గజరావీడ్ వంశానికి చెందినవాడు. ఈ గజరావీడ్ వంశాన్ని అనే దాన్ని అలప్తజీన్ ప్రారంభించాడండి. ఈ అలప్తజీన్ ఈ యొక్క గజరావీడ్ వంశాన్ని ఆక్రమించాడు. ఇతని యొక్క అల్లుడు సబక్తజీన్. ఈ సబక్తజీన్ యొక్క కుమారుడే మహమ్మద్ గజనీ. ఈ సబక్తజీన్ యొక్క కుమారుడు మహమ్మద్ గజనీకి అనేక రకాలైనటువంటి బిరుదులు ఉన్నాయండి. ఏంటా బిరుదులు అంటే యామీన్ ఉద్దౌలా, అదేవిధంగా అమీన్
ఉల్ ముల్క్. యామీన్ ఉద్దౌలా అంటే అర్థం ఏంటంటే సామ్రాజ్యానికి కుడి భుజం అని అర్థం అండి. సామ్రాజ్యానికి కుడి భుజం అని అర్థము. అమీన్ ఉల్ ముల్క్ అంటే మత సంరక్షకుడు అని చెప్పి అర్థం. మత సంరక్షకుడు. దీంతో పాటుగా ఈయనకి ఇంకో బిరుదు కూడా ఉంది. అదేంటంటే బూత్ షికాన్. బూత్ షికాన్ అనేటువంటి బిరుదు ఎవరికి ఉందని అంటే మహమ్మద్ గజనీకి ఉంది. బూత్ షికాన్ అంటే ఏంటంటే విగ్రహాల నాశకుడు, విగ్రహాలని నాశనం చేసేవాడు, విగ్రహాల నాశనం చేసేవాడు. ఈ యొక్క మహమ్మద్ గజనీ 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేసి ఏ ఒక్కసారి కూడా ఓడిపోలేదండి. అంటే 17 సార్లకి 17 సార్లు కూడా ఘన విజయాలు సాధించి మహమ్మద్ గజనీ భారతదేశాన్ని దోచుకున్నాడు. ఇతని యొక్క టార్గెట్ ఏంటంటే సంపద దోచుకోవడం. సంపద దోచుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడు కూడా ఇతను హార్వెస్టింగ్ టైంలో అంటే పంట కోసే టైంలోనే భారతదేశం మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆ టైంలోనే మనకు పంట అనేది మనకు లభ్యమయ్యి డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇతను వచ్చి భారతదేశం మీద దండయాత్ర చేసి దోచుకొని వెళ్ళిపోయాడు. తొలి దండయాత్ర 1000వ సంవత్సరంలో మనకి హిందూ షాహీ వంశస్థుల మీద జరిగింది. హిందూ షాహీ పాలకుల మీద ఈ యొక్క గజనీ యొక్క దండయాత్రలు అనేవి తొలిసారిగా జరిగాయి. హిందూ షాహీ వంశాలకు చెందినటువంటి జైపాలుడు ఓడించి అవమాన బారణంతో మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత 1025వ సంవత్సరంలో ఇది అత్యంత పెద్దదైనటువంటి దోపిడీ అండి. గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథ ఆలయాన్ని యొక్క మహమ్మద్ గజనీ దోచుకున్నాడు. ఈ గజనీ దండయాత్రలో అత్యంత నష్టం చేసినటువంటి దండయాత్ర ఏంటంటే సోమనాథ ఆలయాన్ని దోచుకోవడం. ఈ రాజపుత్ర రాజులు విడివిడిగాను కూటమిగా కూడా ఈ యొక్క మహమ్మద్ గజనీని ఓడించలేకపోయారు. ఇతను కేవలం భారతదేశానికి సంపదని దోచుకోవడం కోసం మాత్రమే వచ్చేవాడు. సంపద దోచుకున్నాడు, తిరిగి వెళ్ళిపోయేవాడు. అదేవిధంగా చివరి దండయాత్ర 1027లో జాట్లతో జరిగిందండి. 1000 అన్నీ అవసరం లేదు, జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ కోసం. చివరి దండయాత్ర జాట్లతో జరిగింది. మహమ్మద్ హబీబ్ అనేటువంటి చరిత్రకారుడు మహమ్మద్ గజనీ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క గజనీ చేసినటువంటి ఈ దోపిడీ గురించి మనకు సమాచారం ఇచ్చారు. అంటే మహమ్మద్ హబీబ్ అనేవాడు మహమ్మద్ గజనీ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో మహమ్మద్ గజనీ భారతదేశం మీద చేసినటువంటి ఆ దోపిడీ విధానాల గురించి మనకి సమాచారము ఇవ్వడం జరిగింది. ఇది మహమ్మద్ గజనీ 17 సార్లు భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇతనికి భారతదేశం మీద ఉన్నటువంటి సంపదను దోచుకొని తిరిగి వెళ్ళిపోయాడు. ప్రతిసారి కూడా హార్వెస్టింగ్ టైంలో వచ్చి భారతదేశాన్ని దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. జనరల్గా ఇతని యొక్క టార్గెట్ ఏంటంటే టెంపుల్ టౌన్స్ అండి. అంటే టెంపుల్ టౌన్స్ అంటే ఏంటంటే మనకి ముస్లిం పాలకులందరూ కూడా భారతదేశానికి వచ్చినప్పుడు దేవాలయాలని నాశనం చేసేవాళ్ళు. దేవాలయాలని నాశనం చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ఈ యొక్క దేవాలయాలు అనేవి మనకి ట్రెజరీ హౌస్ లాగా కనపడేవి. అంటే ఏంటంటే మనకు వచ్చినటువంటి సంపద మొత్తాన్ని కూడా ఆ యొక్క దేవాలయాల నేల మాళిగల్లో దాచిపెడుతూ ఉండేవాళ్ళు. దానికోసం దేవాలయాల్ని ఈ యొక్క దండయాత్రలు చేసినప్పుడు ఆ రాజులు వచ్చి ఆ యొక్క దేవాలయాల్ని ఎందుకంటే దేవాలయాలను నాశనం చేస్తే తప్ప కిందకి ఉన్నటువంటి నేలమాళిగల్లోకి వెళ్ళి ఆ యొక్క వాటిని తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి ఒక రకంగా దేవాలయాల నాశనానికి కారణం ఏంటంటే మనమే అండి. అంటే ఎట్లాగా మనం ఈ సంపదను దాయటం వల్లే అద్భుతమైనటువంటి దేవాలయాలు ఈ విధమైనటువంటి నాశనానికి గురైనటువంటి విషయం కూడా మనము అర్థం చేసుకోవాలి. తరువాత ఇతని కాలంలో మనకి ఒక ముగ్గురు ఆస్థాన కవులు ఉన్నారండి. ఇతని ఆస్థానంలో ఒక ముగ్గురు ఆస్థాన కవులు ఉన్నారు. మొట్టమొదటి వాడు ఉద్బి. రెండో వాడు వచ్చినప్పటికీ ఫిరదౌసి. మూడో వాడు వచ్చినప్పటికీ అల్ బిరూని. ఈ ఉద్బి, ఫిరదౌసి మరియు అల్ బిరూని అనేవాళ్ళు యొక్క మహమ్మద్ గజనీ యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఈ ఉద్బి తారీఖ్-ఏ-యామినీ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. తారీఖ్-ఏ-యామినీ అనేటువంటి గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించాడు. ఉద్బి తారీఖ్-ఏ-యామినీ అనేటువంటి గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించాడు. ఫిరదౌసి షానామా
అనేటువంటి గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించాడు. ఇంతకుముందు చాలాసార్లు ఈ బిట్ అడిగారండి. ఫిరదౌసి మహమ్మద్ గజనీ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి పండితుడు. ఇతను షానామా అనేటువంటి గ్రంథాన్ని పర్షియన్ భాషలో రచించాడు. ఈ ఫిరదౌసిని హోమర్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి పిలుస్తారు. హోమర్ ఆఫ్ ది ఈస్ట్. ఇతని యొక్క బిరుదు ఏంటంటే హోమర్ ఆఫ్ ది ఈస్ట్. హోమర్ అనేవాడు గ్రీకు ఇతిహాసాలు అయినటువంటి ఒడిస్సీ అండ్ ఇలియాడ్. మనకు గనక మన ఇతిహాసాలు ఏంటంటే రామాయణ మహాభాగవతాల్లాగా గ్రీకులకి ఒడిస్సీ మరియు ఇలియాడ్లు అనేవి రెండు పవిత్రమైనటువంటి ఇతిహాసాలు. వాటిని రచించింది ఎవరు అని అంటే హోమర్. ఈ ఫిరదౌసిని హోమర్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ తర్వాత అల్బెరూని గురించి మనకి కొంచెం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అల్బెరూని చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి. అల్బెరూని గురించి మనం చదువుకుందాం. అల్బెరూని ఇతను అరబిక్ భాషలో గొప్ప పండితుడండి. అరబిక్ భాషలో గొప్ప పండితుడు. ఆ రెండు గ్రంథాలు కూడా పర్షియన్ భాష, ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. అరబిక్ భాషలో గొప్ప పండితుడు. దాదాపుగా ఒక 20 గ్రంథాలు రచించాడండి. అరబిక్ భాషలో 20 గ్రంథాలను రచించాడు. దాంతోపాటుగా ఈ యొక్క అల్బెరూని యొక్క అసలు పేరు, ఇతని యొక్క అసలు పేరు అబూ రేయాన్. ఇతని యొక్క అసలు పేరు అబూ రేయాన్. ఇతను ఉజ్బెకిస్తాన్కి చెందినటువంటి ఇంతకుముందు బిట్ అడిగారండి. ఉజ్బెకిస్తాన్కి చెందినటువంటి ఖ్వారెజ్మీ అనేటువంటి రాజ్యంలో పౌరుడు. ఖ్వారెజ్మీ అనేటువంటి రాజ్యంలో జన్మించి మహమ్మద్ గజనీ యొక్క ఆస్థానంలో స్థిరపడ్డాడు. చూడండి, ఈ యొక్క అల్బెరూని యొక్క అసలు పేరు అబూ రేయాన్. ఇతను ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందినటువంటి ఖ్వారెజ్మీ రాజ్యంలో ఇతను జన్మించాడు. ఇతను మహమ్మద్ గజనీ యొక్క ఆస్థానంలో స్థిరపడ్డాడు. అరబిక్ భాషలో మహాపండితుడు. ఇతను 20 గ్రంథాలకు పైగా రచించడం జరిగింది. ఇతను భారతదేశంలో 1018 నుంచి 1030 వరకు, అంటే దాదాపుగా 12 సంవత్సరాల పాటు భారతదేశంలో పర్యటించాడండి. భారతదేశంలో పర్యటించాడు. సంస్కృత భాషను కూడా నేర్చుకున్నాడు. వైదిక గ్రంథాలన్నింటినీ కూడా ఇతను చదివేశాడండి. సంస్కృత భాష నేర్చుకొని వైదిక గ్రంథాలన్నింటినీ కూడా చదివేశాడు. ఇతను పతంజలి రాసినటువంటి మహాభాష్యము, అదేవిధంగా వరాహమిరుడు రాసినటువంటి బృహత్ సంహితలను అరబిక్ భాషలోకి మార్చాడు. తర్జుమా చేశాడు. దాంతోపాటు రేఖాగణిత శాస్త్రవేత్త అయినటువంటి ఎల్యూసిడ్ అనేటువంటి వాడు గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఈ ఎల్యూసిడ్ రాసినటువంటి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జామెట్రీ అనేటువంటి ఈ గ్రంథాన్ని సంస్కృత భాషలోకి తర్జుమా చేశాడు. చూడండి, ఖచ్చితంగా మనకు బిట్టుబట్టడానికి అవకాశం ఉంది. ఈ అల్బెరూని యొక్క అసలు పేరు అబూ రేయాన్. ఉజ్బెకిస్తాన్కి చెందినటువంటి ఖారెజ్మీ రాజ్యానికి చెందినవాడు. గజనీ ఆస్థానంలో స్థిరపడ్డాడు. 1018 నుంచి 1030 మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు భారతదేశంలో పర్యటించాడు. సంస్కృత భాషను నేర్చుకున్నాడు. భారతీయ వైదిక గ్రంథాలన్నింటినీ కూడా ఇతను చదవడం జరిగింది. పతంజలి రాసినటువంటి మహాభాష్యాన్ని, అదేవిధంగా వరాహమిరుడు రాసినటువంటి బృహత్ సంహితాన్ని అరబిక్ భాషలోకి తర్జుమా చేశాడు. అదేవిధంగా రేఖాగణిత పితామహుడు, గ్రీకు శాస్త్రవేత్త అయినటువంటి ఎల్యూసిడ్ రాసినటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోమెట్రీ అనేటువంటి గ్రంథాన్ని సంస్కృత భాషలోకి తర్జుమా చేశాడు. దీంతో పాటుగా ఇతను ఒక ముఖ్యమైనటువంటి గ్రంథాన్ని రాశాడండి. ఆ ముఖ్యమైనటువంటి అల్బెరూని రాసినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే కితాబుల్ హింద్. ఈ దాని మీద ఖచ్చితంగా బిట్ అడుగుతారండి. కితాబుల్ హింద్.
ఈ కితాబుల్ హింద్ దీన్నే ఆర్ తాకీక్ ఏ హింద్, తాకీక్ ఏ హింద్ అనేటువంటి ఈ గ్రంథాన్ని రచించాడు. ఇది భారతదేశం యొక్క సమాచారం గురించి అందిస్తున్నటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని 11వ శతాబ్దపు దర్పణము అని చెప్పి పిలుస్తారు. ఏ గ్రంథాన్ని 11వ శతాబ్దపు దర్పణము అని పిలుస్తారంటే తాకీక్ ఏ హింద్, కితాబుల్ హింద్ ఆర్ కితాబుల్ హింద్ దర్పణము అని చెప్పి పిలుస్తారు. ఈ బిట్ గతంలో అడిగారండి ఇంతకుముందు, మొన్న గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా ఈ బిట్ మ్యాచింగ్స్లో అడిగారు. అంటే అల్బెరూని రాసినటువంటి బుక్ ఏంటంటే తాకీక్ ఏ హింద్, ఇది 11వ శతాబ్దపు దర్పణము అని చెప్పి అంటారు. ఈ గ్రంథంలో భారతదేశంలో ఒక 8 అస్పృశ్య కులాలు ఉన్నాయని చెప్పాడు. దాంతోపాటుగా భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థని విమర్శనాత్మకంగా విమర్శించాడు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అత్యంత తెలివిగల వాళ్ళు, అత్యంత మేధావులు. అయితే సంకుచిత భావాల వల్ల వాళ్ళ యొక్క జ్ఞానం అన్నది తెలియకుండా పోతుందనే విషయాన్ని అల్బెరూని మనకి సమాచారం ఇవ్వడము జరిగింది. అల్బెరూని గురించి మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాక్చువల్గా మనకు పర్టికులర్గా మెన్షన్ చేయలేదండి సిలబస్లో, మనకి ముస్లిం దండయాత్రలు అని చెప్పి మెన్షన్ చేయలేదు. కానీ మనకి ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి తెలుసుకునేటువంటి క్రమంలో మనకి ఈ చర్చను కొనసాగిస్తున్నాము. నెక్స్ట్ తర్వాత 3వ దండయాత్ర మహమ్మద్ గోరీ. 3వ దండయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే 3వ వ్యక్తి మహమ్మద్ గోరీ. అందరి పేరు మహమ్మదేనండి. అయితే వాళ్ళు గజనావిడికి వంశానికి చెందినవాడు కాబట్టి అతను మహమ్మద్ గజనీ అన్నాము. ఇతను గోరీ వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి మహమ్మద్ గోరీ అని చెప్పి అన్నాము. అతను కాసిం యొక్క కుమారుడు కాబట్టి మహమ్మద్ అన్న. ముగ్గురు పేర్లు కూడా మహమ్మదే. ఈ మహమ్మద్ గోరీ 1175 1206 మధ్య భారతదేశాన్ని దండయాత్ర చేసినటువంటి 3వ ముస్లిం పాలకుడు. 1175లో అయితే మహమ్మద్ గోరీకి మహమ్మద్ గజనీకి ఒక తేడా ఉందండి. ఏంటా తేడా అంటే మహమ్మద్ గజనీ సంపదను దోచుకోవడానికి వచ్చాడు, సంపదను దోచుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ మహమ్మద్ గోరీ రాజ్యం కోసం వచ్చాడు. దాంతోపాటు మహమ్మద్ గజనీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. కానీ మహమ్మద్ గోరీ అనేక పర్యాయాలు ఓడిపోయాడు. 1178లో గుజరాత్ పాలకుడు 2వ భీముడి చేతిలో ఓడిపోయాడు, మొదటి భీముడి చేతిలో ఓడిపోయాడు. అదేవిధంగా 1191లో జరిగినటువంటి మొదటి స్థానేశ్వర్ లేదా తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయాడు. ఈ విధంగా మహమ్మద్ గజనీ ఓటమి ఎరగలేదు. కానీ మహమ్మద్ గోరీకి అనేక ఓటములు ఎదురయ్యాయి. 1175 సంవత్సరంలో తొలిసారిగా ఇతను ముల్తాన్పై దాడి చేశాడు. అంటే మనకు అన్ని ఇంపార్టెంట్ ఏం కాదండి, జస్ట్ మన కనెక్టింగ్ కోసం. 1178లో గుజరాత్ పాలకుడు మొదటి భీముడి చేతిలో ఓటమి చూశాడు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే 1191లో జరిగినటువంటి మొదటి స్థానేశ్వర్ లేదా మొదటి తరైన్ యుద్ధము. మొదటి స్థానేశ్వర్ లేదా మొదటి తరైన్ యుద్ధము అని చెప్పి అంటారు. ఈ మొదటి తరైన్ యుద్ధము మహమ్మద్ గోరీకి మరియు పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీ ఓటమి పాలయ్యి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయాన్ని సాధించాడు. తర్వాత సంవత్సరమే 1192లో 2వ తరైన్ యుద్ధము లేదా 2వ స్థానేశ్వర్ యుద్ధంలో 2వ తరైన్ లేదా 2వ స్థానేశ్వర్ యుద్ధంలో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడంతో పాటుగా అతన్ని చంపివేయడం కూడా జరిగింది. యాక్చువల్గా ఈ యొక్క యుద్ధానికి గహద్వాల రాజు అయినటువంటి జయచంద్రుడు సహాయం చేశాడండి. రాజపుత్ర రాజులు లేదంటే భారతీయ రాజుల్లో ఉన్నటువంటి అనైక్యత ఎదుటివారికి ఈజీగా రాజ్యాలు గెలవడానికి అవకాశం ఏర్పరిచింది. గహద్వాలులకి మరియు ఈ యొక్క చౌహాన్లకు మధ్య ఉన్నటువంటి విరోధము పక్క రాజ్యం మీద విదేశీ దండయాత్రలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఆపకపోగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత కాలంలో అది మన మీదకి వస్తున్నటువంటి విషయాన్ని వీళ్ళు గ్రహించలేకపోయారు. నెక్స్ట్ 1194 సంవత్సరంలో గహద్వాల పాలకుడైనటువంటి జయచంద్రుణ్ణి చాంద్వార్ యుద్ధంలో ఓడించాడు. దీంతో భారతదేశం
దాదాపుగా మహమ్మద్ గోరీ యొక్క కంట్రోల్లో వచ్చింది. తను జయించినటువంటి రాజ్యాల మీద కుతుబుద్దీన్ ఐబక్ని తన ప్రతినిధిగా నియమించాడు. మొదటి స్థానేశ్వర యుద్ధం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ చేతిలో ఓడిపోయాడు. రెండవ తరం యుద్ధం 1192లో జరిగింది. ఈ యుద్ధంలో మహమ్మద్ గోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడంతో పాటుగా అతన్ని చంపివేయడం కూడా జరిగింది. 1194లో గహద్వాల పాలకుడైనటువంటి జయచంద్రుణ్ణి చాందవార్ యుద్ధంలో ఓడించాడు. ఇక తను గెలిచినటువంటి ప్రాంతాల మీద ఈ కుతుబుద్దీన్ ఐబక్ని ప్రతినిధిగా పెట్టడం జరిగింది. 1206 సంవత్సరంలో మహమ్మద్ గోరీ కొక్కర్లు అనేటువంటి తెగకు చెందిన వాళ్ళ చేతిలో మరణించాడు. కొక్కర్ల తెగకు చెందినటువంటి వారి చేతిలో మహమ్మద్ గోరీ మరణించాడు. మహమ్మద్ గోరీ ఎప్పుడైతే మరణించాడో మహమ్మద్ గోరీ మరణించిన వెంటనే కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దాన్ని మనం ఢిల్లీ సుల్తాన్ రాజ్యము అని చెప్పి అంటున్నాము. మహమ్మద్ గోరీతో పాటు భారతదేశానికి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే, మొదటివాడు కుతుబుద్దీన్ ఐబక్, రెండోవాడు వచ్చేటప్పటికి బక్తియార్ ఖిల్జీ. ఈ బక్తియార్ ఖిల్జీ బీహార్ బెంగాల్ ప్రాంతాన్ని జయించాడు. ఇతను ఈ బక్తియార్ ఖిల్జీనే నలందా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశాడు. 1194 సంవత్సరంలో ఈ నలందా విశ్వవిద్యాలయాన్ని, అదేవిధంగా ఉద్దండపుర ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసింది ఎవరు అని అంటే బక్తియార్ ఖిల్జీ. దీంతో భారతదేశంలో బౌద్ధ మతం అనేది సంపూర్ణంగా అంతరించిపోయింది. 1194 తర్వాత భారతదేశంలో ఇంకెక్కడా కూడా మీకు బౌద్ధులు అనేవాళ్ళు కనిపించరండి. దీంతో 1194 తోటి భారతదేశంలో బౌద్ధ మతం అన్నది తాను జన్మించినటువంటి భారతదేశం నుండి పూర్తిగా అంతరించిపోయి ఆగ్నేయాసియా దేశాలకి వెళ్ళిపోయింది. ఈ బక్తియార్ ఖిల్జీ ఈ నలందా విశ్వవిద్యాలయాన్ని, విక్రమశిల, ఉద్దండపుర ఈ బౌద్ధ విశ్వవిద్యాలయాల్ని నాశనం చేశాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడైతే మహమ్మద్ గోరీ మరణించాడో లాహోర్ కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని ప్రారంభించాడు. అది 1206 నుంచి 1206లో ఏర్పడినటువంటి ఢిల్లీ సుల్తాన్ రాజ్యము. ఈ ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఏ రకంగా ఏర్పడిందంటే, మహమ్మద్ గోరీ తను జయించినటువంటి ప్రాంతాలపైన ప్రతినిధిగా నిలబెట్టినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఎప్పుడైతే మహమ్మద్ గోరీ మరణించాడో లాహోర్ కేంద్రంగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. దీంతో భారతదేశంలో ఢిల్లీ సామ్రాజ్యము స్థాపించబడింది. మహమ్మద్ గోరీ చనిపోగానే ఆఫ్ఘనిస్తాన్లో స్వతంత్రత ప్రకటించుకున్నటువంటి పాలకుడు ఎవరు అంటే తజావుద్దీన్ యాల్డస్. ఇతను ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో స్వతంత్రతని ప్రకటించుకున్నాడు. ఇది భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ రాజ్యం ఏ రకంగా ఏర్పడింది అనే దానికి ముందున్నటువంటి చరిత్ర. నెక్స్ట్ క్లాస్లో మనం ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం గురించి ప్రారంభిద్దాం.